బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏఈ నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ నౌ ద బిగ్ ట్విస్ట్. ఆస్తి కోసమే నూకరాజు ఫ్యామిలీకి దగ్గరయ్యాడు సాదిక్. సౌజన్యను ట్రాప్ చేసి ఆస్తి చేజెక్కించుకునే ప్లాన్ చేశాడు. సాదిక్ ట్రాప్లో పడింది సౌజన్య. సాదిక్తో సన్నిహితంగా ఉంది సౌజన్య. భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యలు సౌజన్య హస్తం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సాదిక్ తెచ్చిన సెనైడ్ ప్రోటీన్ పౌడర్లో కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం జగదీశ్వర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సౌజన్య. ఆస్తి మొత్తం సౌజన్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు జగదీష్. సౌజన్య ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకున్నాడు సాదిక్. ఆగస్టు 14న ఇంకో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు సాదిక్. సాదిక్ మరో పెళ్లి చేసుకోవడంపై సౌజన్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాదిక్ తనతోనే ఉండాలని పట్టుబట్టినట్టు సౌజన్యపై ఆరోపణలున్నాయి. జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో ఎవరి హస్తం ఉంది? అన్ని విషయాలు చెబుతాను అంటున్నాడు నిందితుడు సాదిక్. కీలకమైన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇంతవరకు ఒకటైతే ఇప్పుడు ఇంకొకటి. తన భర్తను వేధించాడు, తన భర్తను కొట్టాడు, తన ఆస్తిపై కన్నేశాడు. ఇవన్నీ కూడా సౌజన్య తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సాదిక్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కొత్త కోణంలోకి వెళుతూ ఉందా? ఇంకో యువతిని పెళ్లి చేసుకునేందుకు సాదిక్ ప్రయత్నం చేసిన క్రమంలోనే సౌజన్య అతని వారించే ప్రయత్నం చేస్తుందా? అది ఇంతటి దారుణానికి దారితీస్తుందా? అసలు ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న మరణ వాంగ్మూలం గురించి మాట్లాడుకున్న సందర్భంలో చాలా అంశాలను ప్రస్తావించింది. దాంట్లో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. అంటే చిన్నప్పటి నుంచి మేము చాలా పరువుగా బతికొచ్చాం అని చెబుతూ దాంతోపాటు ఇంకొన్ని అంశాలను కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. ఏమని? నన్ను సాదిక్ టార్చర్ చేశాడు. పిల్లాన్ని అడ్డు పెట్టుకొని, నా కొడుకుని అడ్డు పెట్టుకొని నన్ను నానా రకాల ఇబ్బందులకు గురి చేశాడు. వాడి కోసం, నన్ను ఇబ్బంది పెట్టడం కోసం పిల్లాడి స్కూల్లో చేరాడు. అక్కడ పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. ఒకవేళ నేనేదైనా చేస్తే పిల్లాన్ని చంపేస్తాను, అక్కడి నుంచి అలాగే అపహరిస్తాను అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. ఇలాంటి టార్చర్ని తట్టుకోలేకి నేను చచ్చిపోతున్నానని చెప్పి, కుటుంబతో సైతం చనిపోతామని చెప్పి నిన్న సౌజన్య చెప్పుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళిన సందర్భం మనం చూసాం. విజయసాయి రెడ్డి నిన్న ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబం పరామర్శించిన సెన్స్ అక్కడికి వెళ్ళారు. ఆ ఘటనా ప్రదేశాన్ని, అంటే అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించి సమాచారాన్ని సేకరించే పనిచేశారు. ఈ నేపథ్యంలోనే మరణ వాంగ్మూలాన్ని, ఆ కాపీని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సౌజన్య కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది కదా. 2018లోనే నా జీవిత తోడు నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలను తట్టుకొని నిలబడడానికి కారణమైన వ్యక్తిని, నా తమ్ముడిని సతీష్ని కోల్పోయానని చెప్పి ఆ రోజు చెప్పుకొచ్చారు. అంటే ఇన్ఫ్యాక్ట్ తన మరణ వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి సాదిక్ తన కొడుకుతో, అంటే తన కొడుక్కి ఫాదర్ అటాచ్మెంట్ అసలు లేదు, అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపించేవాడు కాదని చెప్పి చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుకొస్తూనే చాలా ఇబ్బందులు పెట్టాడు, చాలా ఆగడాలకు గురయ్యాము అని చెప్పి చెప్పుకొచ్చింది. సో అసలు ఏం జరుగుతోంది? ఇది సౌజన్య చెప్పిన కోణం. ఇప్పుడు సాదిక్ చెబుతున్న కోణం వేరేలా ఉందా? అసలు సాదిక్ ఏం చెప్తున్నాడు? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు సాదిక్ ఏమైనా విషయాలు బయట పెడుతూ ఉన్నాడా? ఒకవేళ బయట పెడితే ఎటువంటి విషయాలు బయట పెడుతూ ఉన్నాడు? ఏంటి ట్విస్ట్ ఈ స్టోరీలో? సత్యన్న, బేసిక్గా సుకన్యకు సంబంధించిన, నూకరాజు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, ఆత్మహత్య ఈ నెల 16వ తారీఖు సూసైడ్ చేసుకోవడం ఒక 2 రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఇది లవ్ జిహాదా అని కూడా కొంతమంది పెద్ద ఎత్తున మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ మనకు అంతున్న సమాచారం, కానీ మనం చూస్తున్న పూర్తిగా ఓవరాల్ ఇష్యూలో సాదిక్ని అదుపులో తీసుకున్నారు. నిన్న ఇదే అంశం మీద కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి,
కానీ ఎవరెవరో ఏదో మాట్లాడుకుంటారు, దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంత ఇన్వెస్టిగేషన్ తీసుకుంటున్నాం. వరుసగా ఈరోజు కూడా ఆయన అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కస్టడీలోకి తీసుకుంటాం కాబట్టి దాదాపుగా వారం రోజుల పాటు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కస్టడీ కూడా తీసుకుంటారు అతన్ని. అయితే కొన్ని పోలీసులకి ఇస్తున్న సమాచారంతో కొంత కీలకమైన సమాచారం అయితే అందుతుంది. బేసిక్గా సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబ పెద్దలు ఒప్పుకున్నారు. జగదీశ్వర్ రెడ్డి ఆ ప్రాంతంలో ఒక పెద్ద కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరు వివాహం తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ. అలాగే జగదీశ్వర్ రెడ్డి కాంట్రాక్టర్గా సౌజన్యను ఇష్టంగా చూసుకునేవాడు. ఆస్తులు అంతా కూడా సౌజన్య పేరు మీదనే పెట్టారు. దాదాపుగా ఇంచుమించుగా 100 కోట్ల వరకు ఆస్తులు సౌజన్య పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే సౌజన్యకి సాధ్యతకి మధ్య పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం కొంత ఇల్లీగల్గా వెళ్ళిపోవడం, తర్వాత ఆ పరిచయం చాలా దూరంగా వెళ్ళిపోయింది. అయితే చివరికి ఇప్పుడు మేనమామ అంటే సౌజన్య వాళ్ళ ఫాదర్ ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నారో ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో అసలుగా నా కొడుకు చనిపోవడానికి కూడా కారణం ఈ అమ్మాయి సౌజన్యనే అని, అంటే కోడలే నా కొడుకుని సౌజన్య అండ్ సాదిక్ ఇద్దరు కూడా కలిసి చంపారు అనేది కూడా అతను ఇచ్చిన ఒక బ్రేక్ త్రూ. అంటే నిజంగానే ఈ కేసులో ఏం జరిగింది, జగదీశ్వర్ రెడ్డి లాంటి ఒక వ్యాపారవేత్త సడన్గా ఎలా చనిపోయాడు అనే అంశాన్ని చూడాలి. అయితే ఈ చనిపోవడం వెనకాల చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి మనకి. బేసిక్గా ఏదైతే సాదిక్ ఉన్నాడో, సాదిక్తో హైదరాబాద్కు వెళ్ళి ఒక సైనైడ్ని తీసుకుని వచ్చాడు సాదిక్. అయితే ఆ సాదిక్ తెచ్చిన సైనైడ్ని సౌజన్య ప్రోటీన్ పౌడర్లో కలిపి రోజు భర్తకి ఇస్తూ ఆ విధంగా ఆ భర్త ప్లాన్ మర్డర్ జరిపారు అనేది. అది భాస్కర్ రెడ్డి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో భాస్కర్ రెడ్డి క్లియర్గా చెప్పారు, నా కొడుకు జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం వెనకాల తన కోడలతో పాటు సాదిక్ హస్తం ఉంది అని కూడా ఆయన క్లియర్గా రాశారు. అంటే ఇప్పుడు లైన్ కొంత ఇప్పుడు దాకా వస్తున్న పరిస్థితులకి ఇప్పుడు అసలు కథ ఏంటి అనే దాని మీద కొంత వివరణ వస్తుంది. అయితే తర్వాత భర్త చనిపోయాడు పూర్తిగా. తర్వాత భార్య ఒక సూసైడ్ లేఖ రాసింది, అంటే సౌజన్య ఒక సూసైడ్ లేఖ రాసింది. ఆ లేఖలో చాలా క్లియర్గా తను చాలా మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, నన్ను ఒత్తిడి పెట్టేవాడు, నా ఆస్తులన్నీ కూడా రాయించుకున్నారు, చివరికి నేను తన కంట్రోల్లోకి వెళ్ళిపోయాను దాన్ని రాస్తూనే నన్ను ముస్లిం మతాచారాలను కూడా ఫాలో కమ్మని చెప్పేవాడు అని కూడా దాంట్లో ఒక ఆమె రాసుకున్న ఒక ఇది లెటర్. అయితే అది తాను టైప్ చేసిందా లేకపోతే తాను నేరుగా రాసిందా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ భాస్కర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మాత్రం ఆ కంప్లైంట్లో కూడా ఇదే అంశాలని ప్రస్తావించిన చాలా కీలకమైన అంశం అయితే చెప్పారు. నా కొడుకు జగదీశ్వర్ రెడ్డి మృతి వెనకాల తన కోడలు సౌజన్య తర్వాత సాదిక్ ఇద్దరు రోళ్ళు ఉంది అనేది ఇప్పుడు పోలీసులు అయితే ఆ నిర్ణయానికి దాదాపుగా వచ్చారు. సాదిక్ కూడా వ్యవహారాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా ఉంది. అయితే నన్ను హైదరాబాద్కి సైనైడ్ కావాలంటే నేను